పోసాని కృష్ణమురళి గారికి ఒక రహస్య సమాచారం వచ్చింది. అదేంటంటే తెలుగుదేశం పార్టీలో కిలార్ రాజేషు, లోకేషు, చంద్రబాబు వాళ్ళు మాట్లాడుకున్నది ఈయనకి ఎవరో చెప్పారు. మరి లోకేష్ చెప్పాడు, చంద్రబాబు చెప్పాడు, కిలార్ రాజేష్ చెప్పాడు తెలియదు. ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలు తీస్తున్నాడు కాబట్టి రామ్ గోపాల్ వర్మ లేపేయాలి, మీరు అనుమతించండి అని అడిగారట. అప్పుడు ఎవరు ఒప్పుకున్నారంటే లోకేష్ ఒప్పుకున్నాడట, చంద్రబాబు ఒప్పుకోలేదట. దాంతో ఆగిపోయిందట. అంతటి మర్డర్ అసాసినేషన్ ప్లాన్ లీక్ అయిపోయింది. ఇలాంటివి వినడానికి వింతగా ఉందా? ఖచ్చితంగా ఒక కోపం వస్తుంది. ఇప్పుడు వివేకం సినిమా తీసినప్పుడు దాన్ని తీసినటువంటి సందర్భంలో వైసీపీ వాళ్ళ కోపం రాలా, అది కనబడితే వేసేస్తామనలా. అట్లాగే ఇక్కడ అంతే కోపం వస్తుంది వర్మది. కాకపోతే వాళ్ళేమో ధైర్యంగా పేరు పెట్టుకోలేదు, నిర్మాతను దర్శకుడు. ఇక్కడ పేర్లు పెట్టుకున్నారు కాబట్టి సహజంగా అన్నేసేద్దాం ఇన్నేసేద్దాం అంటారు. అంత మాత్రం మర్డర్లకు కనుక లోకేష్ను చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే ఎన్ని మర్డర్లు జరిగి ఉండేయో. ఎందుకు అనవసరంగా ఇట్లాంటి టైంలో ఇలాంటి ప్రచారాలు?